S9 టీవీ నేను మీ సత్య ఈ రోజు 1 o'clock బులెటిన్. పాలమెరుగల భీముని పాదం 70 అడుగుల నుంచి జాలువారుతున్న జలపాతం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామ శివారు కొమ్మలవంచ అటవీ ప్రాంతంలో ఉంది. భారీ వర్షాలకు 70 అడుగుల ఎత్తు నుంచి జలపాతం జాలువారుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. సాయం సంధ్యా వేళలో సూర్యకిరణాలు జలపాతం మీద పడి ప్రతిబింబించడంతో మరింత శోభాయమానంగా కనిపిస్తోంది. ఈ జలపాతంను ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని పర్యాటకులు అంటున్నారు. మహబూబాబాద్ జిల్లాలో అతిపెద్ద జలపాతంగా భీమునిపాదం ఉన్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులకు కొంత ఇబ్బంది ఏర్పడుతున్నది. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా గుడుంబా స్థావరాలపై పోలీసులు గత నెల రోజుల నుంచి అనేక విధాలుగా దాడులు చేస్తున్నారు. నేడు మహబూబాబాద్ జిల్లా పరిధిలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న గుడుంబా స్థావరాలపై ఉదయం నుంచి పోలీసులు దాడులు చేసి గుడుంబాకు ఉపయోగించే వస్తువులను నిల్వ ఉంచిన గుడుంబాను ధ్వంసం చేశారు. ఎస్పీ రామ్నాథ్ కేకా మాట్లాడుతూ జిల్లాలో గుడుంబాను శాశ్వతంగా నిర్మూలించేంత వరకు గుడుంబాపై దాడులు కొనసాగుతాయని, గతంలో గుడుంబా వల్ల ఈ మహబూబాబాద్ గిరిజన జిల్లాలో యువత గ్రామీణ ప్రాంత ప్రజలు అనేక దుష్ప్రభావాలను ఎదుర్కొన్నారని, ఈ జిల్లాను గుడుంబా బారి నుండి కాపాడడానికి మేము గుడుంబాపై పోరాటం చేస్తున్నామని, ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లలో ఉన్న సిబ్బంది మరియు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్న సిబ్బంది పాల్గొన్నారు. जिला सर तापड़ी जिला ये बोला जरा सर तातो से भाई लोटा दे ऊपर सिंगल मेरो ये बोला ఆరోగ్యానికి మంచిదే. దీనికంటే అది కూడా తాగొద్దు, దీనికంటే అది మంచిది అన్న. ఇప్పుడు ఇది బారబోతుంది, ఎందుకు ఎంత చేస్తుందో అసలు ఏది దాక్కుంటే ఆరోగ్యంగా ఉంటాం, ఏది దాక్కుంటే ఆరోగ్యంగా ఉంటాం. అలవాటు పద్ధతులు ఉంటారు, అలవాటు పద్ధతులు మారినప్పుడు బెటర్ కదా. ఇప్పుడు టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు, టీ తాగకుండా పాలు తాగడం మంచిదే కదా. వాడి సంగతి నీకెందుకు, నువ్వు గాయకుండా నీకు అంత ఆలోచించక్కర్లేదు, నీకు అంత ప్రేమ అవసరం లేదు. నువ్వు గాయకుండా ఉంటే చాలు, తాగనోడు సంగతి అవసరం లేదు. నువ్వు గాయకుండా ఉంటే చాలు. ఎక్కువ ఎవరైతే తాగుతున్నారో వాళ్ళ మీద పక్కా తీసుకుంటాం. ఇప్పుడు మేము కేసులు పెట్టిన అందరికీ కూడా వాళ్ళకి రైతు బంధు రాదు, రేషన్ కూడా రాదు, రేషన్ కూడా రాదు. పెట్టకుండా మంచి కానీ మీరే పారబోయారు అంట. రమ్మా ఇలా తప్పు పూరా కొట్టుకొని మొత్తం
సార్ ఒక విషయం చెప్తారు సార్ మన బెల్లం తెచ్చేవాళ్ళు పట్టాలి బెల్లం తెచ్చేవాళ్ళు పట్టాలి బెల్లం బెల్లం నూరా అది పడేగా లాగా పడి ఇంకా నీళ్ళు తీసిందే మీరు ఎంత బాబు దివ్యాంగులకు సివిల్ సర్వీసెస్ లో రిజర్వేషన్లు అవసరమా అంటూ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో నిరసన చేపట్టి అనంతరం టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆమెపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నేత గుగ్గిల వీరయ్య మాట్లాడుతూ స్మితా సబర్వాల్ వికలాంగులపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వికలాంగులుగా పుట్టడమే పాపమా, వారిపై జాలు చూపాల్సిన ఐఏఎస్ అధికారిని ఇలా మాట్లాడటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. విధుల నుంచి తొలగించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో విహెచ్పిఎస్ జిల్లా నేతలు వినోద్, వెంకన్న, పాషా, సహదేవుడు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ నెల 21వ తారీఖు హైదరాబాద్లో ఒక ఐఏఎస్ ఆఫీసరు స్మితా సబర్వాల్ ఐఏఎస్ ఆఫీసర్ గారు వికలాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా వాళ్ళను అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు వికలాంగుల తరఫు నుంచి ముందుగా ఆమెను విధుల నుంచి తొలగించాలని చెప్పేసి, అదేవిధంగా వికలాంగులకు రిజర్వేషన్ ఎందుకు ఐఏఎస్ కోటాలని చెప్పేసి మాట్లాడినందుకు మరి తెలంగాణలో ఉండబడిన వికలాంగుల సమూహం మొత్తం కూడా గౌరవ శ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో అన్ని పోలీస్ స్టేషన్లో ఐఏఎస్ అధికారి మీద కేసులు పెట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే మహబూబాబాద్ జిల్లాలో కూడా మరి టౌన్లో ఐఏఎస్ అధికారి మీద కేసు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక నేను పోతే ఇక ఒక ఐఏఎస్ ఆఫీసరు అయ్యిండు అంటే ఈ సమూహంలో సమాజంలో అంగవైకల్యం పోవాలని కోరుకోవాలి, అంటరానితనం పోవాలని కోరుకోవాలి, ఆర్థిక వ్యవస్థ పోవాలని కోరుకోవాలి. ఈ సమాజం అన్ని రంగాలలో ఈ సమాజంలో ఉండబడిన అన్ని రకాల మనుషులు నిండు ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలనేదే ఐఏఎస్ ఆఫీసరు ఆలోచన. కానీ ఇంత నీచంగా కిందికి దిగజారి ఒక ఐఏఎస్ చదువుకున్న ఆఫీసర్ అమ్మ వికలాంగులను అవమానపరిచేలాగా మాట్లాడిందంటే నిజంగా సిగ్గుచేటైన విషయం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వానికి కనుక
వికలాంగుల పట్ల చిత్తశుద్ధి కనుక ఉంటే తక్షణమే ఐఏఎస్ ఆఫీసర్ను విధుల నుంచి తొలగించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇకపోతే ఏం పాపం చేసిరని చెప్పేసి వికలాంగులకు ఐఏఎస్లో కోటా వద్దని మాట్లాడుతున్నారు. ఇలా వికలాంగులు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్ లైన్ ఉన్నారు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్ లైన్ ఉన్నారు. ఇవాళ మొత్తం ఈ దేశంలో అక్షరాలు రాని అందులు ఉండబడిన వికలాంగులకు మరి ఏ ఐఏఎస్ చదవకుండా కూడా ప్రపంచ వికలాంగులకు లిపి నేర్పిన లిపిప్రేను ఒక పెద్ద మనిషి అయిన అట్లాంటి మేధావుగా ఇచ్చిన ఈ వికలాంగుల సమాజంలో మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి వికలాంగులను అవమానపరచడం అంటే బాధాకరమైన విషయం. కాబట్టి తక్షణమే ఈ కాంక చిత్తశుద్ధి ఉంటే వికలాంగుల పట్ల నీకేమైనా చిత్తశుద్ధి ఉంటే ఈ పదవికి నువ్వే రాజీనామా చేసి బేషరతుగా అంబేద్కర్ కాళ్ళ దగ్గరికి వచ్చేసి దాన్ని తప్పైంది వికలాంగుల సోదరులని చెప్పేసి చెప్పాలా లేదనుకుంటే నీ వెంటబడతామనే విషయాన్ని గుర్తు చేస్తాను. ఇలా మందకృష్ణమాది గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల కేసులు పెట్టడం జరుగుతుంది. ఆ తదనంతరం కృష్ణమాది గారు ఏ కార్యాచరణ ఇచ్చినా కూడా ఈ వికలాంగుల సమాజం ఖచ్చితంగా ఆ ఐఏఎస్ ఆఫీసర్ వెంట పడతామని చెప్పి గుర్తు చేస్తూ నా పేరు కుక్కిల ప్రేమాదిగా మహాజన సోషలిస్ట్ పార్టీ మహబూబాబాద్ జిల్లా ఇన్ఛార్జి జాతీయ నాయకులు. మహబూబాబాద్ పట్టణంలోని ఏఐటియుసి అనుబంధ కార్మిక సంఘాలు సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐటియుసి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అజయ్ సారథి, రేచపల్లి నవీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో కార్మికులను ఇబ్బందులు పెట్టిందన్నారు. నాడు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాలు కార్మిక చట్టాలను కాలరాస్తాయని తెలిపారు. రేపు 26వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సబ్ కాంట్రాక్ట్ బిల్లులు వెంటనే చెల్లించాలి. సబ్ కాంట్రాక్ట్ బిల్లులు వెంటనే చెల్లించాలి. సబ్ కాంట్రాక్ట్ బిల్లులు వెంటనే చెల్లించాలి. We want justice. 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 యాజమాన్యం మొండి వైఖరి నశించాలి. యాజమాన్యం మొండి వైఖరి నశించాలి. యాజమాన్యం మొండి వైఖరి నశించాలి. We want justice. We want justice. We want justice. యాజమాన్యం మొండి వైఖరి నశించాలి. చెల్లించాలి. సబ్ కాంట్రాక్ట్ బిల్లులు వెంటనే చెల్లించాలి. We want justice. We want justice. We want justice. యాజమాన్యం మొండి వైఖరి నశించాలి. యాజమాన్యం మొండి వైఖరి నశించాలి. యాజమాన్యం మొండి వైఖరి నశించాలి. We want justice. We want justice. We want justice. బిల్లులు వెంటనే చెల్లించాలి. సబ్ కాంట్రాక్ట్ బిల్లులు వెంటనే చెల్లించాలి. We want justice. యాజమాన్యం మొండి వైఖరి నశించాలి. జెట్ వర్కర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యాజమాన్యం మొండి వైఖరి నశించాలి. జెట్ వర్కర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యాజమాన్యం మొండి వైఖరి నశించాలి. We want justice. We want justice. మేము జెట్ వర్క్ నెక్కొండ టు డోర్నకల్ సెక్షన్లో మాకు ఇచ్చిన సెక్షను 7 కిలోమీటర్స్ 6.8 కిలోమీటర్స్ ఎర్త్ వర్క్ చేస్తాం మేము సబ్ కాంట్రాక్టర్స్. మాకు ఇచ్చిన అంటే జెట్ వర్క్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ద్వారా వారి ఇచ్చిన నుంచి మేము తీసుకొని చేసినాము. అయితే వారు ఇచ్చిన దాని ప్రకారం రేట్లు ఒక 1 మంత్ దాటిన తర్వాత సార్ ఈ రేట్లు వర్కౌట్ కాదు, కొంచెం పెంచేయండి అంటే సరేనమ్మా మీరైతే వర్క్ కంప్లీట్ చేయండి నేను చేసిస్తాను ఏం లేదు దానికని ప్రాజెక్ట్ మేనేజరు రామాంజనేయులు గారు అని వారు చెప్పినటువంటి విషయం మీటింగ్లో కానీ వారికి కానీ మా పక్కన ఉండే సహమిత్రుడు రామకృష్ణ గారు అని వీరు కూడా ఉన్నారు, చాలామంది కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు. ప్రతి విషయంలో కానీ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఎవ్రీ మంత్ మీటింగ్ పెట్టినా కూడా మేము ఇది వర్కౌట్ కాదు సార్ ఇది అది అని అంటే లేదమ్మా మేము 100% మీకు న్యాయం చేస్తాము. మీ లాస్ట్ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు అదేది ఉందో లాస్ ఆఫ్ పేమెంట్ కానీ మీకు ఏం చేయాలో మేము చేసిస్తాము ఇబ్బంది లేకుండా అని చెప్పాను. ఈ చివరికి గత నెల 20 రోజుల నుంచి మేము వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత బిల్ అమౌంట్ ఫైనల్ బిల్ అమౌంట్ గురించి అని తిరుగుతా అంటే
లాస్ట్కి మాకు రావాల్సింది ఒక 35 లక్షల చిల్లర ఉంటే 5.5 వస్తుంది. ఇక అంతకన్నా మేము ఏం చేయలేము. దీంట్లో ఇంకోటి ఏంటంటే మా పేరు మీద వీళ్ళు బ్యాంకులో లోన్లు తీసుకోవడం, మాకు పెట్టుబడి పెట్టింది మేమే ఫస్ట్, మళ్ళీ మా వర్క్ ఆర్డర్లు చూపించి వీరు ప్రైవేటు బ్యాంకులలో లోన్ తీసుకొని ఆ పైసలు మాకు రిటర్న్ ఇచ్చాడు. ఎక్కడ కానీ సబ్ కాంట్రాక్టర్ ఇచ్చినప్పుడు డీజిల్ సప్లై స్కోప్ అనేది వాళ్ళే ఉంటుంది, అది కూడా వాళ్ళు చేసి దాని మీద 10% ఓవర్ రేట్స్ వేసి అదొకటి చేసిండ్రు. వీళ్ళు చాలా ఇది ఉన్నారు. మేమేమంటున్నాం, వాళ్ళకి నెల 15 రోజుల నుంచి కూడా మాట్లాడుతున్నాం. మొన్న లాస్ట్ శనివారం కూడా సార్ కొంచెం చేసిండి అని వాళ్ళని కూడా సమరస్యంగానే అడిగినాము. ఈరోజు కూడా ఇప్పటికి కూడా అదే అడుగుతున్నాము. మాకు రావాల్సిన లాస్ ఆఫ్ పేమెంట్, వీళ్ళు కూడా ట్రాక్టర్స్ చాలామంది మేము కూడా పేమెంట్ చేస్తున్నాం, వర్కర్స్ వీళ్ళు కూడా పేమెంట్లు చేయాలి, వాళ్ళు కూడా చూస్తున్నారు. కాబట్టి మాకు అది ఇప్పించగలరని కోరుతున్నాము వాళ్ళని. దానికి వారు స్పందించి మీరు లాస్ట్ వర్క్ చేయండి, కంప్లీట్ అయినాక మీకు ఏదైతే లాస్ ఆఫ్ అమౌంట్ ఉందో మేము అది తప్పకుండా చెల్లిస్తామని మాకు మాట ఇచ్చింది. మభ్య పెట్టి మాతో పని చేయించుకొని మేము మిషనరీకి అక్కడిక్కడ పైసలు అప్పులు చేసి ఇక్కడ కొన్ని అప్పుల పాలైనాం. ఈ మిషనరీ వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి నాన్న బీభత్సం చేస్తున్నారు, మా డబ్బులు మాకు ఏమని, మాకు ఏదైతే కమిట్మెంట్ ప్రకారం మాకు ఇస్తానో ఆ డబ్బులు మాకు ఇవ్వాలని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఈరోజు జాప్యం చేయడంతో ఈరోజు వారిని అడిగిన వారు సస్యమీర అన్నందుకు మేము వచ్చి ఇప్పుడు ధర్నా చేయడానికి మేము నిర్ణయించుకొని ధర్నా చేస్తున్నాం. జగిత్యాల జిల్లా జగిత్యాల పట్టణంలో గోవిందపల్లెలో ఓ ఇంట్లో చోరీ, మరో ఇంట్లో చోరీకి యత్నం. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి DVR ఎత్తుకెళ్లిన దొంగలు. ఎదురుగుట్ల సతీష్ కు చెందిన ఇంట్లో బీరువాలో ఉన్న 4 లక్షల రూపాయల నగదు, 15 తులాల బంగారం చోరీకి గురైనట్లు బాధితుల ఆరోపణ. ఘటనా స్థలానికి క్లూస్ టీం చేరుకొని వేలిముద్రలు సేకరిస్తున్నారు. విచారణ చేపట్టిన పట్టణ పోలీసులు. లోపల ఉన్నాయి పార్సల్, ఇంకా వాళ్ళు తీసి కింద పడేసి ఆ బీరువాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి ఇంకా లోపల అక్కడ కింద పడి ఉన్నాయి. లోపల బీరువాలో కూడా ఒక పర్సు ఉన్నాయి, వాళ్ళు చంద్రవందర అన్ని పడేసి కదా అవి ఫంక్షన్ కూడా నేను ముద్ద బంగారం అంటే ప్యూర్ గోల్డ్ అంటే ముద్ద బంగారం అంటే 15 గ్రాములు సార్, కొన్న రీసెంట్ గోల్డ్ 15 గ్రాములు. చూద్దాం, మిగతా చూద్దాం. బంగారం వచ్చేసి నిన్న మాత్రం పైన పడుకున్నాం, కిందకి చూసారకు తాళం పడగొట్టి ఉన్నది. 4 లక్షల బంగారం క్యాష్ పోయింది, ఒక 15 తులాల బంగారం. చెప్పండి.